అండి, బిఎస్ఎస్ రుచులకి స్వాగతం అండి. నేను ఇప్పుడు కాకరకాయ జీలకర్ర కారం పెట్టి కాయలుగా వేగిస్తానండి. అది చేసుకుందామండి. ఎందుకంటే నేను ఇలా కాకరకాయలు శుభ్రం కడిగి ఈ పైన ఇవి తీయట్లేదండి, నేను తీయకూడదండి, ఇదే రుచి. ఇదిగోండి ఇలా చీల్చేసి పెట్టానండి. కొంచెం దీన్ని 50% కొంచెం వేగించేసి అప్పుడు మనం ఉల్లికారం పెట్టుకోవాలండి. ఇదిగోండి మిరపకాయలు ఈ మాత్రం, ఈ గుజ్జు ఎక్కువైనా పర్వాలేదండి, ఏం పర్వాలేదు, కూరలో వేసుకోవచ్చండి. ఇదిగోండి జీలకర్ర, ఉల్లిపాయలు ఇవేనండి దీనికి కావాల్సింది, ఇంకేం అక్కర్లేదు. వెల్లుల్లిపాయ కూడా వేయకూడదండి, రుచి బాగోదు, రుచి అస్సలు బాగోదండి. ఇప్పుడు స్టవ్ మీద బండి పెట్టానండి. స్టవ్ వెలిగించానండి. ఆ మిరపకాయల్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని, పసుపు ఉప్పు వేసి తీసుకురావాలండి. నేను అది ఇది కాకరకాయలు 50% వేగిన తర్వాత పెట్టాలండి. ఈలోపు నేను మిక్సీ ఆడి తీసుకొస్తానండి. ఆయిల్ పోసానండి, కొంచెం వేడెక్కాక ఇది ఆయిల్లో కాయలు వేస్తానండి, కొంచెం వేడెక్కాలి. ఇంకా దీంట్లో ఏమీ వేయకూడదండి, అసలు బాగోదండి ఇంకేం వేసినా సరే. ఈ కాయలుగానే గింజలు ఇష్టమైతే తినేయండి, లేకపోతే తీసేయండి. నేను అన్నీ తీయనండి, కొన్ని తీస్తాను, కొన్ని తీయను. గింజలు చాలా రుచి అండి, గింజలు కూడా. ఇప్పుడు ఈ కాయలు వేసేసానండి. ఇవి 1/2 కేజీ కాయలండి. అవి 1/2 కేజీ కాయలు ఒక్కసారి ఇలా కలిపేసి మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసుకుని వేగించుకుందాం. ఎక్కడ ఆవిరి చినుకులు పడకూడదండి, ఎక్కడ ఏ కూరలోనూ ఆవిరి చినుకులు పడకూడదండి. గరిటిలా పెట్టి అలా మూత పెట్టుకోవాలండి, అంతే. ఒక 5 minutes మగ్గాక చూపిస్తానండి. ఒకసారి చూద్దామండి. ఇంకా కొంచెం వేగాలండి. 50% ఏమో ఉల్లికారంలో వేగాలండి. అంత పర్సంటేజ్లు కాదు, సుమారుగా చెప్పానండి. ఇంకా కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం చల్లారి పెట్టేసుకుని కారం పెట్టేసి వేగించేసుకుందామండి. చాలా బాగుంటుందండి కూర. ఇంకొక 5 minutes వేగాలండి. ఇదిగోండి ఉల్లికారం కొట్టిది, దీంట్లోనే ఉప్పు పసుపు వేసేసానండి. ఇది సరిపోతుందండి. ఇది కొంచెం మిగిలితే పైన చల్లుకుందామండి. గ్రేవీగా ఉంటుంది కూర, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి చూద్దామండి. సిమ్లో పెట్టి జాగ్రత్తగా, కొంచెం టైం పడతాయండి కూరలు వండడానికి. మనం ఎంత టైం తీసుకుని వండుతాం అంత టేస్ట్గా ఉంటాయండి, అంత మధురంగా ఉంటాయి కూరలు. ఓపికగా చేసుకోవాలండి. జీవనరుచి అంటారు కదా, అలా అన్నమాట. అంత ఓపికగా చేసుకునే టైం ఎక్కడుందండి ఈ రోజుల్లో. కొంచెం వేగితే అప్పుడు ఉల్లికారంలో వేగాలండి. కొంచెం వేగాలి, కొంచెం వేగాక చూపిస్తానండి. ఒకసారి చూద్దామండి. చాలండి. ఇప్పుడు ఇవి కంప్లీట్గా ఆరిపోవాలండి. ఆరిపోయిన తర్వాత కట్టేస్తున్నానండి స్టవ్. ఇది ఆరిపోయాక మనం కారం పెట్టుకుని ఇంకోసారి వేగించుకోవాలండి. ఇంకా కొంచెం వేగాలి, అవి ఉల్లికారంలో వేగుతాయండి, అప్పుడు బాగుంటుందండి కర్రీ. ఇది చల్లారిపోయాక చూపిస్తానండి. 1 నిమిషం ఫ్యాన్ వేస్తానండి. ఫ్యాన్ వేసి చల్లారి పెట్టేసి వేగించుకుందామండి. మీరు కూడా ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. నేను మీకు రాదు అని చేయట్లేదండి, నాకు వచ్చినవి నేను చేసి చూపిస్తున్నానండి. దీంట్లో వెల్లుల్లిపాయ జీలకర్ర వేసినప్పుడు వెల్లుల్లిపాయ వేస్తే జీలకర్ర టేస్టు తెలియదండి, జీలకర్ర కారం టేస్టు. అందుకే నేను వెల్లుల్లిపాయ వేయలేదు. మీకు కావాలంటే మీరు వేసుకోండి, ఏం పర్వాలేదు, వేసుకోవచ్చండి.
నేను ఆ జీలకర్ర ఫ్లేవర్ గురించి నేను వెల్లుల్లిపాయ వేయలేదండి. అది చల్లారిపోయాక చూపిస్తానండి. ఇదిగోండి చల్లారిపోయినాయండి. ఇప్పుడు వీటిలో మనం ఈ జీలకర్ర కారం పెట్టుకుందామండి జాగ్రత్తగా. ఇవి చీల్చి పెట్టాను కదండి. ఇది దీంట్లో గింజలు లేతగా ఉంటే తీయద్దండి, బాగుంటాయండి ఇవి గింజలు. ముదురు గింజలు అయితే తీసేద్దామండి. అదైనా తినచ్చు, బాగుంటాయండి. జాగ్రత్తగా దీంట్లో పెట్టుకోవాలండి కారం. ఈ కారం చాలా బాగుంటుందండి. ఇలా ఇలా జాగ్రత్తగా ఇలాగ గట్టిగా నొక్కుని ఇలాగా మూసేసుకోవాలండి. ఇలా జాగ్రత్తగా ఇలాగే అన్నిట్లోనూ పెట్టాలండి. ఇది లేతగా ఉందండి, దీని గింజలు తీయనండి. ఇది 70% వేగిపోయినాయండి. ఇంకా 30% మనం వేగించుకోవాలి. జాగ్రత్తగా కూరేసి కారం బయటికి రాకుండా కార్తీక మాసం వచ్చేస్తుందండి. వెల్లుల్లి వాడకూడదు. నేను వీడియోలు చేయనండి. కార్తీక మాసంలో చేసిన పప్పులు అవి చూపిస్తానండి. దీంట్లో గింజలు కూడా లేతగా ఉన్నాయండి. వేసేస్తాను, దీంట్లో పెట్టేస్తాను. ఈ కాకరకాయల్ని మనం కుక్కర్లో పెట్టకూడదండి. కుక్కర్లో పెట్టి ఇలా పెట్టేసి కారం కుక్కర్లో పెట్టి మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చి అలా చేస్తారు. అది అవి అస్సలు బాగోదండి. ఈ కాకరకాయకి ఎంతసేపు నూనెలోనే వేగించుకొని పెట్టుకోవాలండి. అస్సలు బాగోదండి. దీంట్లో గింజలు కూడా లేతగానే ఉన్నాయండి. కొంచెం కారం పెట్టేస్తాను దీంట్లో. ఈ గింజలు ఏమో టేస్ట్గా ఉంటాయండి. తినగలిగితే గింజలు రుచి అండి, చాలా బాగుంటాయి. ఇలా జాగ్రత్తగా మూసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుందామండి. దీంట్లో కొంచెం నూనె ఉందండి, అదే నూనెతో మనం చేసేసుకుందామండి పచ్చడి. ఒక నిమిషం అండి, చూపిస్తాను. స్టవ్ వెలిగించానండి. ఇంకా ఈ కాస్త కారం మిగిలిందండి, ఇది పైన చల్లేసుకుందామండి. బాగుంటుందండి పైన చల్లుకుంటే. కొంచెం ఆయిల్ వేడెక్కాక మనం కాయలు వేసేసుకుందామండి. జాగ్రత్తగా వేసుకుని ఈ 30% ఈ కాయలు ఈ కారంతో వేగాలి. సిమ్లో పెట్టుకుని వేగించుకోవాలండి. జాగ్రత్తగా లాస్ట్లో వేయాలండి కారం. ఒక 5 మినిట్స్ వేగాక కారం వేసుకుందామండి. మూత పెట్టాను, ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ఈ కారం కూడా వేసేసుకుందామండి. ఈ కారమే టేస్ట్ అండి. వేగిపోయినాయండి ఇవి. మీరు మాడిపోయినాయని అనుకోక్కర్లేదండి. ఇది మాడడం కాదండి, మనం ఆల్రెడీ నూనె కదండి వేసాము దీంట్లో ఇంకా ఆయిల్ ఇక్కడ ఉంది కదా. మాడటం కాదండి, అసలు ఈ కూర ఇంతేనండి, ఇలాగే ఉంటుంది. ఎంత రోస్ట్గా వేగిపోయినాయో. సో
సూపర్గా ఉంటుందండి కర్రీ. అయిపోయిందండి. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తానండి. ఎంత రోస్ట్గా వేగిపోయినాయి చూసారా? వేగిపోయినాయండి. ఇదిగోండి 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 వేగిపోయినాయండి. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తానండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. సర్వింగ్ బౌల్లోకి తీస్తానండి. అదిగోండి కర్రీ రెడీ అయిపోయిందండి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా డివోషన్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. దాన్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబాని ప్రార్థిస్తానండి. మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. మళ్ళీ ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి. బాయ్.